వాగ్దేవి ఆన్లైన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అంశము గుడిలో శఠారి ఎందుకు పెట్టించుకోవాలి, ఆ శఠగోపం యొక్క ప్రాధాన్యత ఏంటనేది మీకు తెలియజేస్తున్నాం. పెద్దలు తెలియజేసినటువంటి వివరాల ప్రకారం శఠగోపం గుడిలోని దైవం లేదా దేవతా విగ్రహానికి ప్రతిరూపంగా పండితులు భావిస్తారు. గుడికి వెళ్ళిన ప్రతి భక్తుడికి ఆలయంలో దేవతా విగ్రహాలంటే మూల విరాట్లు తాకేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఆలయ పూజారి ఆ శఠగోపాన్ని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి స్వామివారి ఆశీర్వచనాన్ని మనకు అందిస్తారట. అందుకే ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడా స్వామిని దర్శించుకున్న తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత శఠారిని పూజారి భక్తుల తలపై పెడతారు. ఆలయ పూజారి శఠారిని భక్తులకు తలపై పెట్టడం వలన భక్తుల్లో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, ద్రోహ బుద్ధులు నశిస్తాయని చెప్తారు. అంతేకాదు శఠగోపం అత్యంత గోప్యమైంది కనుక అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికలను తలుచుకుంటే అవి తప్పకుండా ఆలయ ప్రాంగణంలో కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని అంటారు. శఠగోపాన్ని శఠగోప్యం అని కూడా పిలుస్తారు. శఠగోపం అంటే చాలా గోప్యమైంది అని అర్థం. భక్తులు దేవాలయం దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి తీర్థం శఠగోపం తీసుకోవాలి. ఈ శఠగోపం విశేషాలు చూస్తే శఠగోపాన్ని పంచలోహాలైనటువంటి వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయం ఆకారంలో ఉంటుంది. వాటిపైన భగవంతుని పాదముద్రలు ఉంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు ఆ స్వామివారి పాదాలు మన తలని తాకుతాయి. అలా కాకుండా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలను తాకడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారు చేసి పైన పాదుకొని ఉంచారు. అంటే మన కోరికలను శఠగోపం పెట్టినట్టు తలుచుకుంటే భగవంతుడు ఆ స్వామివారి పాదాల వద్ద చెప్పినటువంటి మన కోరికల్ని ఇంకొక రెండో కంటికి తెలియకుండా ఆ స్వామి అర్థం చేసుకుని మనకున్నటువంటి ఆ సమస్యని లేదా కోరికని తీరుస్తాడట. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉండేటువంటి మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికులు చెప్తారు. ఈ నాది, నీది, నేను అనే భ్రమను తొలగించడానికే ఈ శఠగోపం అనేటువంటి ఒక ప్రయోగం అనేది జరిగింది. శఠగోపం వల్ల కలిగే ఫలితం దాన్ని తలపైన పెట్టుకోవడం వల్ల సైన్స్ పరంగా కూడా కొన్ని ఫలితాలు ఉన్నాయని చెప్తారు. ఈ శఠగోపాన్ని తల మీద ఉంచినప్పుడు ఇది పంచలోహాలతో తయారు చేసినటువంటి విగ్రహంగా ఈ శఠగోపం కాబట్టి దాని నుండి ప్రవహించే విద్యుత్తు, దాని సహజతత్వం మన శరీరానికి తగిలినప్పుడు మనలో ఉన్నటువంటి అధిక విద్యుత్తు బయటికి వెళ్ళి ఆందోళన, ఆవేశం తగ్గుతాయట. అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు శఠగోపాన్ని తప్పనిసరిగా పూజారితోటి తలపైన పెట్టించుకొని నమస్కారం చేసుకోవాలి. అలాగే కోరికలు తీర్చుకోవడానికి కూడా ఈ శఠగోపం ఒక మార్గంగా భావించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.